హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం ఫామ్ ప్లాటింగ్ ప్రాజెక్ట్ని తీసుకొని మేము ముందుకు వస్తున్నానండి. సో ఇది వచ్చేసరికి మనకు సంగారెడ్డికి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. ఇదండి సైట్ లొకేషన్. సో 31 ఏకర్స్లో అయితే మనకు డెవలప్మెంట్ అయితే చేస్తున్నారండి. మంచి వెల్ డెవలప్డ్ లేఅవుట్ అనమాట. మనకు డిటీసీపీ నామ్స్లో అయితే డెవలప్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి మనకు పెద్దాపూర్కి కనెక్టివిటీ చూసినా, అలాగే సంగారెడ్డి నుంచి జస్ట్ మనకు 3 to 4 కిలోమీటర్స్ లోపు ఉంటుందన్నమాట. అలాగే 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి 620 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే ఉంటుందండి. బెస్ట్ ప్రైసింగ్ అయితే దొరుకుతుంది. నియర్ బైలోనే మనకు ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు తోషిబా, అలాగే ఇక్కడ నియర్ బైలోనే మనకు శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అయితే ఉంటుంది. అలాగే దీని పక్కనే చూస్తే మనకు గీతం యూనివర్సిటీ అయితే ఉందండి. సో ఇది రుద్రారం క్యాంపస్ అనమాట ఇవి రెండు. అలాగే ఇక్కడ నుంచి ముందుకు వచ్చినట్లయితే మనకు హిండ్వేర్ వాళ్ళ ప్లాంట్ అయితే ఉంటుంది. దీని పక్కనే మనకు మహేశ్వర మెడికల్ కాలేజ్ అయితే ఉందండి. అలాగే ఇక్కడ నుంచి ఇంకా మనం ముందు చూస్తే ఇక్కడ రామ్కి వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ రామ్కి నెక్స్ట్ టౌన్ అనే ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి మనకు కొంచెం ముందు కనుక వెళ్ళినట్లయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 అనమాట. మొత్తంగా టోల్ గేట్ అంటామండి. సో మంచి డెవలప్మెంట్స్తో మంచి ప్రైసింగ్కి అయితే ఈ ఫామ్ ప్లాటింగ్ ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అన్ని డీటెయిల్స్ని అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తానమాట. సో మాస్టర్ ప్లాన్ కానీ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో ప్లాట్స్ కూడా మంచి డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి తీసుకుని 620 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే ఉంటాయండి. అలాగే మంచి ప్రైసింగ్ అయితే దొరుకుతుంది. అలాగే మనకి ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ ఇవన్నీ చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడొచ్చు అనమాట. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్, ఇవి కనెక్టివిటీస్ ఇవన్నీ చెప్తానండి. సో 31 ఏకర్స్ లేఅవుట్, 40 ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉందండి. 30 ఫీట్స్ ఇంటర్నల్ రోడ్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే క్లబ్ హౌస్ విత్ కాటేజ్ అయితే ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. కన్స్ట్రక్టెడ్ మోడల్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే 3 ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉంటాయి ఫర్ 100 స్క్వేర్ యార్డ్స్కి. అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్, 1 ఏకర్ పార్క్ ఉంటుంది. కిడ్స్ ప్లే ఏరియా ఉంటుందండి. జాగింగ్ ట్రాక్ ఉంటుంది. ఇక్కడ నుంచి కనెక్టివిటీస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సంగారెడ్డి నుంచి మనకు ఈ మన సైట్ కనెక్టివిటీ, అలాగే మనకు పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. ఎల్డర్ సిట్టింగ్ ఏరియాస్ కానివ్వండి, జాగింగ్ ట్రాక్ కానివ్వండి, కిడ్స్ ప్లే ఏరియా కానివ్వండి, తర్వాత మనకు చాలా వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ప్లెంటీ ఆఫ్ వాటర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి కనెక్టివిటీస్ అయితే చూడొచ్చండి. మనకు 3 కిలోమీటర్స్లో మనకు రీజనల్ రింగ్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే 28 కిలోమీటర్స్లో అవుటర్ రింగ్ రోడ్, 38 కిలోమీటర్స్లో బీహెచ్ఈఎల్, 700 మీటర్స్లో మనకు సంగారెడ్డి బైపాస్, 10 కిలోమీటర్స్లో ఐఐటి కంది, 5.5 కిలోమీటర్స్లో మనకు సంగారెడ్డి మనకు బెంగళూరు హైవే ఉంటుంది. 1.5 కిలోమీటర్స్లో మనకు సర్వీస్ రోడ్ అయితే ఉంటుందండి. రీజనల్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్. అలాగే ఇక్కడ దీంట్లో స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, ఫ్రూట్ ప్లాంట్స్ కానివ్వండి, దీంతో పాటే మనకు ఎమ్యూనిటీస్ అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కిడ్స్ ప్లే ఏరియా కానివ్వండి, అలాగే దీనితో పాటే మనకు జాగింగ్ ట్రాక్ ఆల్రెడీ మనకు చెప్పడం అయితే జరిగింది. సో ఇవన్నీ అయితే ఉంటాయండి. సో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయనే దాని గురించి కూడా ఇక్కడ మీకు చూపిస్తానన్నమాట. సో మంచి డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ చూడొచ్చు మన సైట్ అయితే, ఇక్కడ క్లబ్ హౌస్ అయితే వస్తుంది. దీంట్లో ఇక్కడ మనకు కనెక్టివిటీస్ అయితే చెప్పడమే జరిగింది కదా. సో ఈ కనెక్టివిటీస్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి. సో మంచి లొకేషన్లో అయితే ఉన్నాయన్నమాట. మంచి ప్రైసింగ్ అయితే దొరుకుతుందండి. 1.5 కిలోమీటర్స్లో అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ అయితే వస్తుందన్నమాట. సో ప్రెజెంట్ అయితే 10,600 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అయితే కోట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే 700 మీటర్స్లో సంగారెడ్డి బైపాస్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగిందండి. కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.